ఈ భోగి రోజు దేవతారాధన ఎవరిది చేస్తే మంచిది? మనకు భోగి అనేది ఏదైతే ఉందో మనకు ధనుర్మాసంలో ఆఖరి రోజుగా చెప్తాం. మనం ధనుర్మాసం అంతా కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకున్నది ఏంది, గోదాదేవి గురించి. ఆ యొక్క గోదాదేవి శ్రీ మహావిష్ణువు గురించి, శ్రీకృష్ణుని గురించి ఆరాధించినటువంటి పాశరాలను చదువుకోవాలి, ఆయనను ఆరాధించాలి, తనను స్మరించాలి అని చెప్పుకున్నాం. మరి అలాగే ఈ యొక్క ఆఖరి రోజు భోగి రోజు ఏదైతే ఉందో వారి కళ్యాణము జరుగుతుంది. వైష్ణవ దేవాలయాలన్నిట్లలో కూడా ఆ యొక్క గోదాదేవి కళ్యాణం అనేది జరుగుతుంది. కాబట్టి మీ పక్కనే ఉన్నటువంటి ఏదైనా దేవాలయంలో కళ్యాణం జరుగుతుందంటే ఆ యొక్క కళ్యాణాన్ని వీక్షిస్తే వారికి కూడా కళ్యాణము జరుగుతుంది. అంటే కళ్యాణము అంటే మంచి జరుగుతుంది అని అర్థం అన్నమాట. వివాహం కాని వారికి వివాహం కూడా అవుతుంది, అది కూడా కళ్యాణమే. తర్వాత ఈ యొక్క వారు చూసిన వారికి మనోసంకల్పం ఏదైతే ఉందో కూడా మంచి జరుగుతుంది అనేది చెప్పడం జరుగుతుందమ్మా. కాబట్టి లోక కళ్యాణం కూడా జరుగుతుందని